రైట్. సో ఇక్కడ మనం అనుకున్నట్లు సైట్స్ లో కొంత బెజర్ టూల్ ను యూజ్ చేసి డిజైన్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ రిమైనింగ్ కంటెంట్ ఎలా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఈ డిజైన్ ద్వారా మనకి ఏంటంటే బెజర్ టూల్ పర్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం, ఈ బెజర్ టూల్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడం తెలుస్తుంది. అదేవిధంగా షేప్ టూల్ ను కూడా ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. సో ఇక్కడ బెజర్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ఈ ప్లేస్ వరకు ఇలా పెడుతున్నాను. ఇలా తీసుకొని ఇక్కడ ఇలా తీసుకొని దాదాపు ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. నేను డైరెక్ట్ గా దాన్ని ఇలా మిక్స్ అంటే అక్కడ కలపకుండా దీని ఏం చేస్తున్నా అంటే అలా వదిలేసేసి తర్వాత దీని దగ్గరికి తీసుకెళ్లేసి దీంతో కలుపుతుంది. అక్కడ మనకు ఒక సింబల్ కనపడుతుంది, నోడు అటాచ్ అయిపోతుంది. సో ఇక్కడ తీసుకెళ్లి దీంతో కలిపేసేయాలి. ఇప్పుడు అది మనకు కంబైన్ అయి ఉంటుంది. సో ఇది షేప్. అయితే ఈ షేప్ నేను ఇక్కడ వరకు ఇంకొంచెం ఎక్స్టెండ్ కావాలంటే ఇలా ఇలా తీసుకుని ఇలా పెడుతున్నాను. సో ఇక్కడ ఒకే సైడ్ మనకి ఇది కొంచెం ఇలా రౌండ్ గా కూడా కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కస్ప్ నోడ్ అనేది తీసుకొని దాని ద్వారా మనకు ఇక్కడ ఇలా తీసుకుంటున్నాం. కస్ప్ నోడ్ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా మనకు ఇలా కరెక్ట్ గా కరువు లాగా వచ్చేలాగా చేసుకో చూడు. ఓకే. సో ప్రస్తుతానికి దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక లైట్ కలర్ ఏదో ఒకటి డార్క్ కలర్ యాడ్ చేస్తాను. సో దీనికి అవుట్లైన్ నేను చేస్తున్నాను. ఓకే. రైట్. అలానే ఇక్కడ సేమ్ ఇందులో ఏం చేస్తున్నా అంటే ఇంకొకటి ఇలా తీసుకొని దీనికి కలుపుతున్నాను. అంటే సింపుల్ గా ఏంటంటే దీన్ని ఇలా అనుకో, దీన్ని నీకు ఇంకొకటి చిన్న సైజ్ తీసుకొని దీన్ని ఇలా చేసుకొని సింపుల్ గా చెప్పాలంటే ఇలా కొంచెం ఇక్కడ క్లిక్ చేస్తే మిడిల్లో క్లిక్ చేస్తే మనకు దీన్ని ఇలా తీసుకోవచ్చు, దీని లోపలికి వచ్చేలాగా. ఓకే. సో కావాలంటే దీన్ని కూడా పెద్దగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ నీకు కొంచెం రొటేట్ రైట్. ఇలా పెట్టేసేసి ఇంకొంచెం మనకు ఇంకా కొంచెం ఇలా క్లిక్ చేసుకొని రొటేట్ చేస్తాం కరెక్ట్ గా అక్కడ ఉండేలాగా. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా మనకు అడ్జస్ట్మెంట్స్ ఇవి ఉన్నాయనుకో దీని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ షేప్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కరువు పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ కరువు పాయింట్స్ ద్వారా ఈ అడ్జస్ట్మెంట్ కూడా చేస్తుంది. రైట్. సో ఈ అడ్జస్ట్మెంట్ చేశాను. ఫైన్, బాగా. సో ఇలా అయితే ఇక్కడ ఇవి రెండు నాకేంటంటే ఇక్కడ వరకే నాకు కనిపించాలి, రిమైనింగ్ ఏరియా నాకు కనిపించకూడదు. ఓకే. సో అలాంటప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, దీని సైజులో అంటే వర్క్ ఏరియా ఏం చేస్తున్నా అంటే 90x51 తీసుకొని టీ ప్రెస్ చేస్తే పేజీకి సెంటర్ అవుతుంది. ఇందులో నేను
వైట్ కలర్ అప్లై చేసి అవుట్లైన్ నన్ చేస్తున్నాను. చేసి దీని ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్కి పంపించుకుంటున్నాను, పూర్తిగా బ్యాక్ సైడ్. ఈ రెండింటిని నేను ఇలా సెలెక్ట్ చేసుకొని ఇవి ఇందాక తీసుకున్న రెక్టాంగిల్లో ప్లేస్ చేయాలి. దీన్ని గ్రూప్ చేసుకో, Ctrl+G ఫర్ గ్రూప్. గ్రూప్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్లో పవర్ క్లిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లేస్ ఇన్ సైడ్ ఫ్రేమ్ అంటున్నా, అంటే దీని లోపల యాడ్ చేస్తున్నాను ఇన్ ఏ ఫ్రేమ్. క్లిక్ చేస్తే దాని లోపలికి వెళ్ళిపోతుంది అది. ఇంకా కావాలంటే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే దీని ఇంకా నువ్వు ఏంటిదంటే ఇలా పెంచవచ్చు. నేను ఎగ్జాక్ట్ గా ఇలా తీసుకున్నాను. రైట్, ఇలా పెడుతున్నా. పెట్టేసేసి ఫినిష్. సో ఇట్లా వస్తుంది. బట్ అయితే మనం ఏం చేద్దామంటే, నాకు ఇది ఇంతకు ముందు ఉన్నదే పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. Ctrl+Z. రైట్, ఇదే నాకు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది, దీన్ని ఉంచుకున్నాను. ఓకే, సో ఇలా మనము దీన్ని యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ ఇలాగ తీసుకోవాలనుకుంటున్నాను. బెజర్ టూల్, ఈ ప్లేస్ లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్ కి తెచ్చుకొని ఇలా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కరువు ఉంది కదా, ఈ కరువును యాక్చువల్గా మనకేంటంటే, ఈ కరువును జనరల్గా అయితే ఓల్డ్ వర్షన్లో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది ఇది. సో ఇందులో మనకు ఆ ఆప్షన్ అనేది యాక్చువల్గా ఇక్కడ మనకు లేదు. సో ఏం చేస్తామంటే డైరెక్ట్గా నేను ఇక్కడికి తీసుకుంటున్నా. ఇక్కడికి తీసుకొని ఇప్పుడు షేప్ టూల్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర ఈ కస్ప్ కరువు తీసుకొని దీన్ని ఇలా తీసుకుంటున్నాను. దీన్ని వీలైతే ఇంకొంచెం ఇక్కడ పెట్టేసుకొని దీన్ని ఇలా తగ్గించు. దీన్ని ఇలా ఇలా పెట్టుకొని ఇంకొంచెం ఇలాగా వీలైతే దీన్ని ఇలా ఇక్కడ పెట్టుకున్నా కూడా అప్పుడు ఏం చేయొచ్చు, మనం దీన్ని ఇలా కొంచెం ఎక్కువగా ఇలా బెండ్ చేసుకోవచ్చు. రైట్, ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టేసేసుకొని మళ్ళీ బెజర్ టూల్ తీసుకొని ఇక్కడ కంటిన్యూషన్ దీంతో కలిపేస్తుంది. సో ఈ ప్లేస్ లో నేను సేమ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డార్క్ కలర్ తీసుకున్నాను, అవుట్లైన్ నన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంత పెద్దగా లేకుండా ఇది ఒకవేళ డామినేట్ చేస్తుందంటే షేప్ టూల్ తీసుకొని దీన్ని కొంచెం ఇలా చిన్నగా తీసుకుంటాం. రైట్, సో ఇలాగా మనకు దీన్ని మేనేజ్ చేసుకోవాలి. దీన్ని ఇలా తీసుకుంటాం. రైట్, ఇలా ఒకవేళ నువ్వు ఇది కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఉండాలంటే ఈ ప్లేస్ లోనే పెట్టుకొని ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా మేనేజ్ చేసుకో. పైన కింద ఒకే లెంత్ వచ్చేలాగా మేనేజ్ చేసుకుంటాం.
రైట్. సో ఇలా తర్వాత ఇంకోటి కంట్రోల్ డి డూప్లికేట్ చేసేసుకొని దీని దగ్గరలో పెట్టుకొని దీని సైజ్ తగ్గిస్తున్నాం, చూద్దాం. దీని సైజ్ తగ్గించుకొని ఇక్కడ షేప్ టూల్ ద్వారా ఈ ప్లేస్ లో పెడుతున్నాను. రైట్. సో దీన్ని ఇంకా కొంచెం డార్క్ చేయొచ్చు మనం. ఇలా డిజైన్ అనేది ఏం చేస్తామంటే ఒక సైడ్ లో ఈ విధంగా మనకు డిజైన్ చేసుకున్నాం. ఓకే. సో ఇది బయటికి లేకుండా దీని లోపలే ఉండాలనుకోండి, డబుల్ టిక్ చేయి. ఇక్కడ ఏదైతే ఇది ఉందో దీని ఏం చేద్దామంటే గ్రూప్ లో ఉంది కదా ఇది, ఇలా తగ్గించుకొని దీని అన్గ్రూప్, కంట్రోల్ యు అని ఉంటుంది, దీనిపైన అన్గ్రూప్ చేసేసుకుని దీన్ని ఇలా తగ్గించుకుంటున్నాను. బట్ అయితే దీన్ని కొంచెం దీంతో కలుపు, దీన్ని కొంచెం కిందికి ఇక్కడ, అంటే ఇది దాని లోపల ఉన్నట్లు మనం డిజైన్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ నుంచి పూర్తిగా ఇలా కూడా ఉండేలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ప్రస్తుతానికి నేను ఇలా తీసుకుంటాను. సో ఇట్లా ఇది కింద నుంచి దీనికి ఇలా ఫోల్డ్ అయినట్లు మనకు చూపించుకుంటున్నాం. సో ఇక్కడ సింపుల్ గా నువ్వు ఏం చేస్తావంటే కంపెనీ నేమ్ ని ఇక్కడ యాడ్ చేస్తాం. నేమ్ ఆఫ్ ద కంపెనీ, కంపెనీ కంపెనీ నేమ్. దాని తర్వాత 1.618 ఇలా తగ్గించుకుంది. F8 కంట్రోల్ ఏ క్యాప్షన్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, కంపెనీ యొక్క క్యాప్షన్ తీసుకున్నాం. వీలైతే దీన్ని ఆ, కొంచెం పెంచుకోండి. దీన్ని బ్లాక్ లో పెడుతున్నాను, లేదా ఇక్కడ ఉన్న కలర్, ఇక్కడ ఐ డ్రాపర్ ఉంటుంది, ఐ డ్రాపర్ తీసుకొని ఈ కలర్ ను పిక్ చేసుకొని ఈ క్యాప్షన్ లో యాడ్ చేస్తాం. ఇది సింపుల్ గా ఇక్కడ కంపెనీ నేమ్. సో ఈ ప్లేస్ లో కంపెనీకి సంబంధించిన కొన్ని అడ్రసెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ ప్లేస్ లో ఇస్తున్నాం. సో ఇంత పెద్దగా అవసరం లేదు, ఒక 6 అలా ఇస్తున్నాను. ఆపోజిట్ దిల్షుఖ్నగర్ మెట్రో, హైదరాబాద్. దిల్షుఖ్నగర్ మెట్రో. సో దీనికి కూడా ప్రాపర్ ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ బ్లాక్ అని ఇస్తుంది, రౌండెడ్ వస్తుంది, ఏరియల్ బ్లాక్.
Roboto consider. FH, so same. సో ఇక్కడ కాంటాక్ట్, సో దీన్ని బోల్డ్ చేసుకో. బోల్డ్ తీసేసేసి ఈమెయిల్ gmail.com. contact.info@gmail.com. సో ఇలాగ. అయితే ఇక్కడ ఐకాన్స్ ను కూడా మనం ప్లేస్ చేద్దాం, ఇంకొంచెం నీకు క్లారిటీగా ఉంటుంది. ఐకాన్స్ అనేటి ఏంటివంటే నాకు ఇక్కడ ఈ లొకేషన్, ఏదైతే ఇక్కడ లొకేషన్ ఉందో ఈ ప్లేస్ లో ఇలా పెట్టేసేసి ఇందులో ఇలా ఈ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఈ కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ కూడా కావాలి. కాంటాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైనా మన కాంటాక్ట్, ఈ అడ్రస్ లొకేషన్ పెడదాం, కాంటాక్ట్ సింబల్ పెడదాం. ఓకే, సో అది లేదు, కొంచెం వీటిని చిన్నగా చేసుకొని రెండిటిగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇది ఈ లైన్ సరిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము టూ థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి పెట్టచ్చు, దాని తర్వాత దీనికి కూడా పెట్టుకోవచ్చు. దీనికి దానికి separate గా మనం పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. దీన్ని మిడిల్లో పెట్టుకున్నా కూడా ఆ రెండింటికి కలిపి ఉండేలాగా పెట్టుకోవచ్చు. ఓకే, సరే. అయితే ఇవి కరెక్ట్ గా ఉండడానికి రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ సి ప్రెస్ చేస్తే వర్టికల్ సెంటర్ అవుతుంది. ఇవన్నీ మళ్ళీ ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసి సి ప్రెస్ చేస్తే వర్టికల్ గా అన్ని ఈక్వల్ గా సెంటర్ అవుతాయి. సో దీన్ని ఇక్కడ పెట్టుకో. మరి ఐకాన్స్ ఎక్కడ ఉన్నాయి మనకు అంటే ఇక్కడ చాలా ప్లేస్ నుంచి ఐకాన్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను లాస్ట్ టైం ఏంటంటే ఫాంట్ ఆసమ్ అని చెప్పేసి అక్కడ అక్కడ నుంచి మనం ఇక్కడ ఫాంట్స్ తెచ్చుకోవచ్చు. అక్కడ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ మనకి ఏముంది, లొకేషన్ సింబల్ కావాలి. లొకేషన్ తీసుకుంటున్నాం. ఈ లొకేషన్ లో ఇలా ఇలా మధ్యలో ఉంది కదా, అది ఉంటే బెటర్. సో ఉంటుంది ఇక్కడ ఎక్కడన్నా, ఇక్కడ ఉంచు. దీన్ని తీసుకో. ఇది ప్రోలో ఉందా, నార్మల్ ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకో. ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జిలా కావాలంటే పిఎన్జిలా అవుతుంది, లేదు ఈ ఎస్విజిలో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్విలో చేస్తే క్వాలిటీ ఉంటుంది నీకు. సో అది, దాని తర్వాత కాంటాక్ట్స్ ఇక్కడ సెర్చ్ చేసి ఫోన్ అనేది సెర్చ్ చేస్తుంది. ఇట్లా ఫోన్ సింబల్ తీసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఈమెయిల్, ఈమెయిల్ సింబల్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు వీటిని సింపుల్ గా ఫైల్ మెనూకి వెళ్ళేసి ఓపెన్, ఫైల్ మెనూ, ఇంపోర్ట్ ఈ 3 ఫైల్స్
ఇలా 3 సింబల్స్ తీసుకో. ఓకే. సో ఈ 3 సింబల్స్ నేను వైట్ కలర్ లో పెడుతున్నాను. కొంచెం ఇలా తీసుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అండ్ ఈ. ఈ హారిజంటల్ వర్టికల్స్ అండి, ఎగ్జాక్ట్ గా మనకు సెంటర్ లొకేషన్ వస్తుంది. తర్వాత ఈ కాంటాక్ట్ సింబల్ కూడా కార్నర్స్ నుంచి తగ్గించు. ఇది కూడా వైట్ కలర్, వీలైతే దీన్ని కూడా కొంచెం ఈ రెండు సెలెక్ట్ చేసి సి అండ్ ఈ. ఓకే ఫైన్. సో అదే విధంగా ఈమెయిల్ రెండింటిని సెలెక్ట్ చేసి సి అండ్ ఈ ప్రెస్ చేస్తున్నాం. సో ఇలా సింబల్స్ అనేటివి నువ్వు ప్లేస్ చేసుకోవచ్చు. సింబల్ అనేది నువ్వు ప్లేస్ చేయొచ్చు. ఇంకా వీటికి ఇప్పుడు నీకు చాలా ఇప్పటికే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఇన్ కేస్ ఏదన్నా కావాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇలా రాసేయచ్చు. సో దాన్ని కొంచెం ఏంటంటే మనకు కొన్ని రకరకాల డిజైన్స్ ఉంటాయి, ఆ డిజైన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు నీకు ఇక్కడ నేను ఇలా పెట్టాను అనుకోండి, మూటులు తీసుకుంటున్నాను, సేమ్ కలర్ ను ఫిల్ చేసుకుంటాను. ఓకే రైట్. సో ఈ ప్లేస్ లో దీన్ని నేను ఈ కార్నర్ ను ఒక సైడ్ కార్నర్ ను తగ్గించుకుంటున్నాను. అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే యాక్చువల్ గా ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దీన్ని కన్వర్ట్ టు కర్వ్స్ గా తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఈ ఒక్క ఆబ్జెక్ట్ ను మనం ఇలాగా ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటివి కూడా కొన్ని మనం ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని దీనికి ఇంకా ఏమన్నా ఇలాగా అడిషనల్ గా దీనికి వ్రాప్ అవుతున్నట్లు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు దీన్ని ఇలా వ్రాప్ అవుతున్నట్లు అంటే ఇప్పుడు ఇలాగా ఫర్ సపోజ్ నేను ఫ్రీ హ్యాండ్ టూల్ తీసుకొని సో ఈ ప్లేస్ నుంచి ఇలాగా. ఓకే. సో దీని ఆ, ఏం లేదు, ఇందాక మనం ఏమైతే కర్వ్స్ యాడ్ చేసామో అలాంటి కర్వ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని సింగిల్ కర్వ్ ద్వారా ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేసుకుంటాం. చేయొచ్చు లేదా లైట్ కలర్ లాంటిది అవుట్లైన్ కలర్ నన్ను చేస్తుంది. చూడండి, దీని కొంచెం మనం ఏంటిదంటే కొంచెం ఈ ఈ టూల్ ద్వారా కొంచెం అడ్జస్ట్మెంట్స్.
సార్ దీన్ని రిమూవ్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాను. దీన్ని ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం డార్క్. ఇట్లా సింపుల్ గా ఒక డిజైన్ చేసేసి ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 8 అలా తీసుకొని కాంటాక్ట్ ఇన్ఫో వైట్ కలర్ విత్ బోల్డ్ 6. ఇట్లా కొన్ని అడిషనల్ గా డిజైన్ చేస్తాం, అంతే. కొంచెం ఇంటరాక్టివ్ గా కనిపించడానికి ఒక స్టిప్ లాగా అది పెట్టేస్తాం. సో ఇవి బిజినెస్ కార్డ్స్ ను మనము డిఫరెంట్ డిజైన్స్ తో తయారు చేసుకునే విధానం. ఓకే. సో ఇవి నువ్వు ఇలా చేయడం వల్ల నీకేమవుతుందంటే ప్రాపర్ గా బెజర్ టూల్ ని ఎలా వాడుకోవాలి, షేప్ టూల్ ను ప్రాపర్ గా ఎలా వాడుకోవాలనే విషయం నీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఒకటి ట్రై చేయి ప్రాపర్ గా. ఓకే. సో ఇప్పుడు సేమ్ డిజైన్ ను మనం బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలంటే దీన్ని తీసుకొచ్చి ఆపోజిట్ లో పెట్టేసేసుకొని ఈ డిజైన్ ఇది ఏదైతే ఉందో ఈ డిజైన్ మీరు లైట్ గా కూడా పెట్టి, ఇప్పుడు ఇది ఉంది, ఈ టోటల్ గా దీన్ని Ctrl+G ఫర్ గ్రూప్ చేసేసి ఆబ్జెక్ట్ పవర్ క్లిప్ ప్లేస్ ఇన్ సైడ్ కంటైనర్ దీని లోపల యాడ్ చేసేసేయండి. అంటే దీని సైజ్ నువ్వు పెంచినా ఏం చేసినా కూడా ఎక్కడికి మిస్ అవ్వదు అనమాట. ఈ రెండు ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు నీకు ఈ రెండింటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫినిష్ చేసుకొని దీన్ని కాపీ చేసుకో. సో ఇక్కడికి వెళ్ళేసి Ctrl+V ఫర్ పేస్ట్, ఇక్కడ ఆపోజిట్ లో రొటేట్ చేసుకుంటున్నాను. ఆపోజిట్ లో పెట్టుకున్నాను. దీన్ని ఎడిట్ చేసేసుకొని టోటల్ గా దీన్ని ట్రాన్స్పరెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఇంత బ్రైట్ గా లేకుండా లైట్ గా ట్రాన్స్పరెంట్ తగ్గించుకొని ఇలా పెట్టుకుంటాం. ఫినిష్. లైట్ గా ఇలా పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ ఫర్దర్ గా మనం ఏం కావాలో దాన్ని యాడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక బిజినెస్ కార్డును బెజర్ టూల్స్ లాంటివి ఏమన్నా యూస్ చేసుకొని కొంచెం ఇంటరాక్టివ్ గా మనము బిజినెస్ కార్డును క్రియేట్ చేసుకోవడం. ఇంకా ఇక్కడ ఇదే స్టిప్స్ తోటి ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలిగాన్ టూల్ ఉంది అనుకో, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇలా తీసుకున్నాను. అది ఈక్వల్ గా ఉందో లేదో చూసుకో. ప్రస్తుతానికి నేను ఇది ఇలా తీసుకొని అవుట్లైన్ నన్ చేస్తున్నా. ఇంకొకటి డూప్లికేట్ చేస్తున్నాను. Ctrl+D ఫర్ డూప్లికేట్. ఇక్కడ పెడుతున్నాను. ఇంకొకటి వీలైతే ఇంకొకటి పెడతాను. ఇలా పెట్టాను. ఈ 4 సెలెక్ట్ చేసుకొని Ctrl+G ఫర్ గ్రూప్ చేసి ఆబ్జెక్ట్ పవర్ క్లిప్ ప్లేస్ ఇన్ సైడ్ కంటైనర్ దీని లోపల పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత దీని లోపలికి వెళ్ళేసి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెన్సీ టూల్ ఉంది, దీన్ని తీసుకొని యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ లైట్ గా యూనిఫామ్ అవుతుంది. లేదు ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇలా లైట్ గ్రేడియంట్ టైప్ లాగా డార్క్ నుంచి లైట్ షేడ్ అవుతుంది. లేదు లైట్ షేడ్ నుంచి ఇట్లా నుంచి ఇలా తీసుకుంటే అక్కడ డార్క్ ఇక్కడ లైట్ అయిపోతుంది. ఫినిష్ చేస్తున్నాను. దానికి కొంచెం అడిషనల్ గా ఎఫెక్ట్స్ యాడ్ చేశాను. ఓకే. సో ఇది
ఇలా మీరు ఆ ఎఫెక్ట్స్ అనేది యూనిఫామ్ తీసుకున్నాం అనుకో, ఇంకా కొంచెం పెంచుకో, ఫినిష్ చేయి. ఇలాంటి వర్క్స్ అనేటివి మనం చేయొచ్చు. దీని ప్లేస్ లో మనం ఇదే తీసుకుంటే బెటర్. ఇలా తీసుకో, దీన్ని ఇంకొంచెం ఇట్లా తీసుకొచ్చేసి ఇలా ఎంత కిందికి తీసుకొస్తే అంత లైట్. రైట్. సో ఫినిష్ ఎయిటింగ్స్. సో ఇట్లా మనము వర్క్ను ఎంత కావాలంటే అంత పెంచుకుంటూ దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్.